హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా. సో ఈరోజు ఏంటంటే మీ లొల్లేంది, మీ పంచాయతీ ఏంది బై నాన్ వేసిన సన్ని మళ్ళీ వెనక్కి తోడు కొంతమంది మీరు ఎంతమంది ఏం చేసినా నాన్ విషయాన్ని ఏమీ మాట్లాడలేరు. మాటల్లో నాన్ విషయాన్ని మించినోడు ఎవ్వడు లేడు. ఇంకోటి పంచాయతీ ఏంటంటే ఇక పొద్దు మూగులు వాట్సాప్లలో పెట్టుకుంటున్నారు. ఇంకా ఏందబ్బా ఇది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీరే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరే, ఏంది భయ ఈ లొల్లి? ఏంది యువతలలో ఏం చూడొద్దా? ఇంకా మిమ్మల్ని మీ లొల్లినే చూసుకుంటూ ఉండాలా? పొద్దు మూగులు పంచాయతీ పెట్టిర్రు. అలా మీరేమో పోయి దేశాలు తిరిగి మా పైసలు అయితే సంపాదిస్తున్నారు ఇద్దరు. మరిగిని పైసలు వేస్తారు గట్టిగా. ట్రావెలింగ్ అనుకుంటా ఆటి నుంచి ఇటు నుంచి మళ్ళీ దీంట్లో మళ్ళీ ఆ యాప్లను ఏందో ఈ గిమోషన్లు మళ్ళీ. కానీ ఒక్కటి మాత్రం పర్టికులర్గా గుర్తుపట్టినది అయితే నా అన్వేషణ జెన్యున్ పర్సన్ 10% బాగా గమనించిన. నిజంగా ఎప్పుడు ఏ యాప్లను ప్రమోషన్ చాలా 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 గ్రేట్ అంటే గ్రేట్. ఎందుకో మళ్ళీ ఆయన డబ్బులు ఇస్తా అన్న ఎడమకాలతో అన్నానంట ₹1,00,00,000 వచ్చోయ్. ఏం ఎడమకాలతో పుర్రకాలతో అన్ని కాళ్ళతో అనుకుంటూ ఉన్నావో ఏం కథనో. సరే, మొత్తానికి పంచాయతీ వచ్చేసి కొంచెం పెద్దగా రోజుకి మీ కంటెంట్ పెడుతురు, ఇట్లా పైసలు జనరేట్ అవుతున్నాయి, ఇట్లా వీడియో అవుతుంది, ఇట్లా గొడవ షురు అవుతుంది. ఈ పంచాయతీలు అంతా ఏంది? పంచాయతీలకి ఎప్పుడు పోలీస్ స్టాప్ పెడతారు. పొద్దుమూకులు ఇవే స్టోరీలు పెట్టుకుంటా ఇవన్నీ ఇష్యూస్ చేసుకుంటా మంచిగా అనిపిస్తలే బాయ్. కొంచెం మంచిగా ఏమంటారు అబ్బా, దీని గురించి కంటిన్యూ చేయకుండా ఇంకా వేరే ఏదైనా డైవర్ట్ చేసి మాట్లాడితే కొంచెం మంచిగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఈ పంచాయతీ లొల్లితోటి చూస్తే పోలిస్తే కొన్ని విషయాలైతే అంత మరీ ఘోరం అంటే ఘోరంగా తిట్టుకుంటారు. ఇంత ఘోరం అంటే అంత ఘోరం తిట్టుకుంటారు. గలీజ్ మాటలు. అసలు ఒక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో మామూలుగా వాణ్యాలు ఇండియాలు మాట్లాడతారేమో కానీ మీరు కూడా మాట్లాడుకుంటారు. ఏందో భయ మళ్ళీ అర్థమవుతుంది. మీకంటూ మిలియన్ల సబ్స్క్రైబర్స్ కనీసం మా సబ్స్క్రైబర్స్లో ఎవరెవరు ఉన్నారని వాళ్ళ గురించి అన్న ఆలోచించకుండా మరీ నీచంగా గలీజ్గా నికృష్టంగా వర్డ్స్ వాడని వర్డ్స్ కూడా గలీజ్ వర్డ్స్ మాత్రం వాడి చిరాకుగా మాట్లాడేస్తారు. ఇంకొకటి నాకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే, ఒకవేళ మీరిద్దరు ఎదురు పడితే కొట్టుకుంటారా తిట్టుకుంటారా, లేదంటే గల్లలు పట్టుకుంటారా? చెప్పురి, ఏంది పంచాయతీ ఏంది? మీరు మళ్ళీ కొట్టుకుంటారో లేదంటే ఇవ్వద్దు. మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆడ సబ్స్క్రైబర్స్ ఉండరు, ఎవరు ఉండరు. వేరే దేశాలు, అరే వేరే దేశం పోయినప్పుడు మన ఇండియాని చూస్తే ప్రేమించాలంట. మళ్ళీ మీరు వేరే దేశం పోయి కొట్లాడితే కూడా మళ్ళీ ఇండియన్ ట్రావెల్స్ ఒకడొకడు కొట్టుకున్నారని మళ్ళీ ఇదొక కొన్నాళ్ళు స్ప్రెడ్. ఏంది భయ్ మీ పంచాయతీ ఏంది భయ్? ఆపేయండి ఊకెందుకు. సన్నన్న నువ్వు కూడా మళ్ళీ దీనికి ఇంకొక మంచి ఎవరు న్యాయం చెప్పే మంచి ఎవరు మంచి పేరు విజ్జు గౌడ. ట్రోల్ ఎంత ఘోరం ట్రోల్ చేస్తావన్నా నువ్వు. ఏమంటలే, నీ ట్రోల్ నీ బిజినెస్, అది నీ ఇష్టం. ఎనఫ్. నేను దాని గురించి మాట్లాడితే, కానీ నా అన్వేషణ తిడితే మాత్రం నాకు కొంచెం బాగా వేస్తుంది బాయ్. ఎందుకంటే నా అన్వేషణ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అతని మాటలు కానీ, అతని యాటిట్యూడ్ కానీ, అతని ఏదంటే ఒక స్పెషల్ మాటలు, స్పెషల్ మొత్తం అంతే స్పెషలే. ఆయన నడక స్పెషలే, ఆయన స్టైలు స్పెషలే, ఆయన స్పెర్స్ స్పెషలే, ఆయన అవన్నీ స్పెషలే. ఎందుకంటే నా అన్వేషణ ఒక స్పెషల్ కాబట్టి నాకు నా అన్వేషణ మామ అంటే నాకు మస్తు ఇష్టం. ఇదే స్టైల్ మామగా నా అన్వేషణ మామని మస్తు ఇష్టపడతా. సో నా అన్వేషణ ఎవ్వరేం తిట్టకూరి, గలీజ్గా మాట్లాడకూరి. నేను సన్నని కూడా ఒక్క మాట బి అంటలే. సన్నే అన్నబి ఎక్కడెక్కడో పోయి చూపిస్తారు. మీరు మా కోసం ఏవేవో కంటెంట్ చేసి మేము చూడని, మేము డబ్బులు పెడితే లక్షలు ఎన్నో పెడితే కూడా మేము అక్కడికి వెళ్ళి చూడలేము. అలాంటి ప్లేసెస్ మీరు చూపిస్తున్నప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. అరే ఇక్కడ అది ఉందా, ఇది ఉందా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లేనటువంటి వాళ్ళ కోసం మీరు కొత్త వింతలు విశేషాలు చూపిస్తున్నప్పుడు హ్యాపీ. బికాస్ ఫైటింగ్ ఈజ్ నాట్ హ్యాపీ. ఎందుకు కొట్లాడుతారు? ఈ కొట్లాటలు ఆపురి, ఇల్లు పెట్టుకోకూరి. మంచిగా అనిపిస్తలే, ఆపేస్తారా? లేదంటే ఇది ఇట్టనే కంటిన్యూ చేసి ఇంక ఇదే పంచాయతీల మీదనే పోతారా? చెప్పు సన్నిబాయి. నువ్వైతే దేశం బండ్ల మీద తిరుగుతున్నావు అన్న. నా అన్వేషణ అన్న, నువ్వు చిన్న బచ్చలు ఉన్నప్పటి నుంచి ట్రావెలర్ అన్నా. నువ్వు
చాలా కష్టపడొచ్చు నేను నీ కష్టాన్ని నమ్ముతా. కష్టపడొచ్చు కూడా నువ్వు ఏ రోజు అంటే ఒకప్పుడు సపోర్ట్ అడుగుకున్నావు నువ్వు కూడా వాళ్ళని. కాకపోతే ఏ రోజు ఏది ప్రమోట్ చేయాలంటున్నావు కూడా దీంట్లో మాత్రం నాన్ వెజ్ నేను నీకు మంచి ఇష్టపడే వ్యక్తిని, అభిమానిని అనుకో. నేను ఏ రోజు ఎవరికి ఇవి జూటకార మాటలు అస్సలు మాట్లాడు, బరాబర్ చెప్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం నాన్ వెజ్ అన్న భయ్య. సరే ఓకే, ఈ టాపిక్ ఎండ్ ఆఫ్. ఇంకా కొన్ని విశేషాలు, ముఖ్యంగా కొన్ని మాటలు వచ్చేస్తే గలీజ్గా ఘోరంగా తిట్టుకోకురి. ఏదన్నా ఉంటే చెప్పురి, అరే ఇది భయ్ ఇది అక్కడ ప్లేస్, మళ్ళీ నువ్వు తమిళ్లో వేసుకుంది ఏందన్నా మజాకులాడతావు ఏందన్నా నువ్వు నా అన్వేషణ. తమిళోడు గిమ్లోడు ఎవరన్నా వేసుకొని తిరగాలన్నా, నువ్వు మంచోను అని అందరికి తెలుసు. ఇంకా వదిలే ఓకే. సన్నవి పాపం బాగానే కష్టపడుతుంది, కాకపోతే టికెట్లు ఇస్తా అది కొంచెం కానీ పోని అవి కూడా ఒకరి కానీ మొత్తం మాట్లాడితే ఇంకా చాలా వేరే లెంత్ వేరే అయిపోతుంది. చూడరు జనాలు, చూడరబ్బా. ఇంకా సాలి ఇంకా ఉంటా. బాయ్.